ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో కొత్త హంగులతో సిద్ధం కానుంది. 2 వారాల్లోపు పునరుద్ధరణ పనులు పూర్తి కానున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రాక్టీస్ చేసిన తేదీని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. కాగా గత ఏడాది ఐపీఎల్ లో సన్ రైజర్స్ అదరగొట్టిన విషయం తెలిసిందే. 3 ఏళ్లుగా ఎదురైన వైఫల్యాలను అధిగమించి వరుస విజయాలతో ఫైనల్ కు దూసుకెళ్లింది. కమిన్స్ సారథ్యంలో విధ్వంసకర బ్యాటింగ్ కు మారుపేరుగా మారి రికార్డులు కొల్లగొట్టింది. అయితే ఆఖరి పోరులో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలైన రైజర్స్ రన్నర్ అప్ తో సరిపెట్టుకుంది. అయితే టైటిల్ చేజారిన టోర్నీ అసంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ఆరెంజ్ ఆర్మీ మనసులు గెలుచుకుంది. ఇక ఈ ఏడాది సన్ రైజర్స్ సరికొత్తగా అభిమానుల ముందుకు రానుంది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు 5 ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న రైజర్స్ యాజమాన్యం దక్షిణాఫ్రికాకు చెందిన హ్యాండ్రిచ్ క్లాసెన్ కోసం అత్యధికంగా 23 కోట్లు ఖర్చు చేసింది. అదే విధంగా ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా 18 కోట్లు, అభిషేక్ శర్మ భారత్ 14 కోట్లు, ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా 14 కోట్లు, నితీష్ కుమార్ రెడ్డి భారత్ 6 కోట్లు కట్టిపెట్టుకుంది. ఇక వేలం పాటలో భాగంగా టీమిండియా స్టార్లు ఇషాన్ కిషాన్, మహమ్మద్ షమిలను కొనుగోలు చేసిన సన్ రైజర్స్ కమిన్స్ సారథ్యంలోనే తాము ఈసారి బరిలోకి దిగుతామని ప్రకటించింది. ఇదిలా ఉంటే మార్చి 22 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ మొదలు కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ది క్యాచ్ రీచ్ లీగ్ 2025 ఎడిషన్ కు తెరలేవనుంది. ఈ క్రమంలో మార్చి 23న సన్ రైజర్స్ హైదరాబాద్ తమ సొంత మైదానం ఉప్పల్లో రాజస్థాన్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం పునరుద్ధరణ పనులు వేగవంతం చేశామని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తాజాగా వెల్లడించారు. వార్తా సంస్థ ఏఎన్ఐ తో మాట్లాడుతూ ఈసారి హైదరాబాద్ ప్రజలకు పండగే, మనకిక్కడ 9 మ్యాచ్లు జరగబోతున్నాయి. ప్రేక్షకులకు మరింత మెరుగైన అనుభవాన్ని ఇచ్చేందుకు రెనోవేషన్ చేస్తున్నాం. గతంలో అద్భుతమైన పిచ్చులు రూపొందించినందుకు గాను అవార్డు అందుకున్నాం. రానున్న 15 రోజుల్లో పునరుద్ధరణ పనులు పూర్తవుతాయి. ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు మైదానం సిద్ధమవుతుంది. మార్చి 2 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇక్కడే ప్రాక్టీస్ మ్యాచ్లు మొదలు పెడుతుందని జగన్మోహన్ రావు తెలిపారు. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ మార్చి 23 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్ హైదరాబాద్ స్టేడియం, మార్చి 27 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ హైదరాబాద్ స్టేడియం, మార్చి 30 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వైజాగ్, ఏప్రిల్ 3 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కేకేఆర్ కోల్కతా స్టేడియం, ఏప్రిల్ 6 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ హైదరాబాద్, ఏప్రిల్ 12 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ హైదరాబాద్, ఏప్రిల్ 17 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ముంబై స్టేడియం, ఏప్రిల్ 23 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ హైదరాబాద్, ఏప్రిల్ 25 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ సిఎస్కే చెన్నై స్టేడియం, మే 2 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ అహ్మదాబాద్, మే 5 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ హైదరాబాద్, మే 10 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కేకేఆర్ హైదరాబాద్, మే 13 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఆర్సీబీ బెంగళూరు స్టేడియం, మే 18 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో స్టేడియం.